హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి నూతన రామ్సార్ సైట్లు 2025. చాలా ఇంపార్టెంట్ అండి. రామ్సార్ సైట్ల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఒక మార్క్ అనేది అడగడానికి అవకాశం ఉందండి. ఇటీవల జరిగిన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్లో కూడా రామ్సార్ సైట్ల పైన ప్రశ్న రావడం జరిగింది. ఏ పోటీ పరీక్షలో అయినా రామ్సార్ సైట్ల నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. అయితే 2025 జూన్ మాసంలో భారతదేశానికి సంబంధించినటువంటి 2 రామ్సార్ సైట్లను గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం మళ్ళీ వార్తల్లోకి రావడం జరిగింది. కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. భారతదేశంలో నూతనంగా 2 రామ్సార్ సైట్లను చేర్చినటువంటి ఒక విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, అదేవిధంగా వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూన్ 4, 2025 తేదీన ఈ యొక్క విషయాన్ని తెలియజేసిందండి. ఏ విషయం అండి? భారతదేశంలో నూతనంగా మరొక 2 రామ్సార్ సైట్లను గుర్తించాం అనేటువంటి విషయాన్ని జూన్ 4వ తేదీన తెలియజేశారండి. జూన్ 4వ తేదీ తెలియజేయడానికి కారణం ఏంటంటే జూన్ 5వ తేదీ పర్యావరణ దినోత్సవం అండి. జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశం నుంచి నూతనంగా 2 రామ్సార్ సైట్లను గుర్తించారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. నూతనంగా చేర్చినటువంటి 2 రామ్సార్ సైట్లు అనేవి అవి ఒకే రాష్ట్రానికి సంబంధించినవండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. నూతనంగా 2025 జూన్ మాసంలో గుర్తించిన 2 రామ్సార్ సైట్లు కూడా అవి ఒకే రాష్ట్రానికి సంబంధించినవండి. అవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినవండి. అవి వచ్చేసి ఒకటి కిచాన్ వెట్లాండ్, అదేవిధంగా మరొకటి మేనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండి. ఇవి 2 కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినవి 2025 జూన్లో నూతనంగా రామ్సార్ సైట్లుగా గుర్తించడం జరిగింది. ఈ రెండింటి చేరికతోటి భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 89 నుంచి 91కి పెరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డిజిట్ను గుర్తుంచుకోండి. 2025 జూన్ నాటికి భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 91 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇదే సంవత్సరం 2025 సంవత్సరంలో మరొక 4ని గతంలో గుర్తించారండి రామ్సార్ సైట్లుగా. అవి తమిళనాడు నుంచి 2, జార్ఖండ్ నుంచి 1, సిక్కిం నుంచి 1. వాటిని కలుపుకుంటే 89 ఉండేనండి. నూతనంగా మరొక 2ని చేర్చారు కాబట్టి 91కి పెరగడం జరిగింది. అయితే నూతనంగా చేర్చినటువంటి రామ్సార్ సైట్ల గురించి కనుక పరిశీలిస్తే ముందుగా కిచాన్ తడి భూముల ప్రదేశం లేదా కిచాన్ వెట్లాండ్ అండి. ఇది వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి పలోడి, అదేవిధంగా జోధ్పూర్ జిల్లాలో అంటే ఒక 2 జిల్లాలలో విస్తరించినటువంటి వెట్లాండే ఈ కిచాన్ వెట్లాండ్ అండి. దాదాపుగా 54.187 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ కిచాన్ వెట్లాండ్ అనేది విస్తరించి ఉండడం జరిగిందండి. అయితే ఈ వెట్లాండ్ వచ్చేసి 150కి పైగా పక్షి జాతులకి ఆవాసంగా ఉందండి. అలాంటి వెట్లాండ్ని ఇటీవల కాలంలో రామ్సార్ సైట్గా గుర్తించారండి. అయితే ఈ వెట్లాండ్ ప్రత్యేకత ఏంటి అంటే శీతాకాలంలో ఇది వలస అయినటువంటి డెమోయ్ సెల్లే క్రీన్ అనేటువంటి వలస పక్షికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క పక్షి పేరును గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొకటి వచ్చేసి మేనార్ వెట్లాండ్ అండి. ఈ మేనార్ వెట్లాండ్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉదయ్పూర్ జిల్లాలో విస్తరించి ఉంది. దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 463.414 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మేనార్ వెట్లాండ్ అనేది విస్తరించి ఉంది. తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి తెల్లటి పిరుదు కలిగినటువంటి రాబందులకి, అదేవిధంగా పొడవైన ముక్కు కలిగినటువంటి రాబందులకి ఆవాసంగా ఈ మేనార్ వెట్లాండ్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. 2025 జూన్లో గుర్తించిన 2 రామ్సార్ సైట్లను గుర్తించండి అంటాడు. అవి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన కిచాన్ వెట్లాండ్, అదేవిధంగా మేనార్ వెట్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కరెంట్ డాటాతో పాటు దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుసుకునేటువంటి అంశం ఉందండి. ప్రపంచంలో ఏవైతే చిత్తడి నేలలు ఉన్నాయో అలాంటి చిత్తడి నేలల పరిరక్షణ కోసమై 1971 సంవత్సరంలో ఇరాన్ దేశంలో ఉన్నటువంటి రామ్సార్లో ఒక ఒప్పందం జరిగిందండి. ఆ యొక్క ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిత్తడి నేలల పరిరక్షణ. ఆ యొక్క ఒప్పందం అనేది 1971లో జరిగితే భారతదేశం ఆ యొక్క ఒప్పందంలో 1982 సంవత్సరంలో
చేరడం జరిగింది. ఇది ప్రీవియస్ ప్రశ్న అండి. భారతదేశం రామ్సార్ ఒప్పందంలో ఎప్పుడు చేరిందని అడగడం జరిగింది. కాబట్టి 1982వ సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా చిత్తడి నేలలుగా ఏవి గుర్తింపు పొందాయి అంటే ఒకటి వచ్చేసి కియోలాడియా నేషనల్ పార్క్ అండి రాజస్థాన్కి, అదేవిధంగా చిలికా సరస్సు ఒడిషా అండి 1981వ సంవత్సరంలో ఇవి భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా రామ్సార్ సైట్లుగా గుర్తించారు. ఏ సంవత్సరం అండి? 1981 అండి. ఇవి గుర్తించిన తదుపరి 1982లో భారత్ ఈ యొక్క ఒప్పందంలో చేరడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్లను కలిగినటువంటి రాష్ట్రం ఏది అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ 20 వెట్లాండ్స్ అనేవి 20 రామ్సార్ సైట్లను కలిగి ఉండి భారతదేశంలోనే అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ప్రస్తుతం అతిపెద్ద రామ్సార్ సైట్ ఏంటి భారతదేశంలో అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ వెట్లాండ్ అనేది ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద వెట్లాండ్ అండి. అదేవిధంగా అతి చిన్న వెట్లాండ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేణుకా అండి. ఇవి అనేది భారతదేశంలోనే అతి చిన్న వెట్లాండ్గా గుర్తింపు పొందింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగవచ్చు కాబట్టి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.